వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. పెన్షనర్స్ అంటే సీనియర్ సిటిజన్స్. ఒక 40 సంవత్సరాలు దేశంలో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి సేవ చేసి రిటైర్ అవుతున్న సందర్భంలో వాళ్లకు రావాల్సిన కనీస బెనిఫిట్స్కి సంబంధించిన అంశంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండే, దాని ద్వారా బెనిఫిట్స్ ఎక్కువ ఉండేవి. తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని మీద వ్యతిరేకత వస్తే యూపీఎస్ అనే యూనిఫామ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అసలు ఈ స్కీమ్స్ ఏంది, సీనియర్ సిటిజన్స్కి రాజ్యాంగంలో చాలా హక్కులు ఉంటాయి, వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం దేశానికి ఉంటుంది. మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వాలు, వాళ్ళ పెన్షనర్స్ పరిస్థితి ఏముంది అని మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా లీడర్, గతంలో కూడా రైల్వే రంగంలో చాలా ఏళ్ళుగా జాతీయ నాయకులుగా పనిచేసినటువంటి శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే శ్రీధర్ గారు, అసలు పెన్షనర్స్ సంబంధించి చాలా మంది జనరల్ వాళ్ళు అనుకునేది ఏంటంటే, వాళ్ళు ఏంటంటే పని చేసినారు, వర్క్ చేసిన రోజులు జాబ్ చేసినారు, ఇప్పుడు పెన్షన్ కూడా తీసుకుంటున్నారు, వాళ్ళకి తక్కువ అని చెప్పేసి చాలా మంది బయట సమాజం మాట్లాడుకుంటారు. వాస్తవంగా పెన్షనర్ల యాక్చువల్ పరిస్థితి ఏంటి? 1947లో మనకి పెన్షన్ విధానం అని అమల్లో వచ్చింది. సో 1947లోనే మనకి 46లో మొదటి పే కమిషన్, సెంట్రల్ పే కమిషన్ అని అపాయింట్ చేశారు. మనకి పే కమిషన్లో అప్పటి రోజుల్లో 55 రూపాయలు మినిమం శాలరీ, మినిమం వేజ్ అని అప్పుడు 55 రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది. 1947 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ పే కమిషన్ వేయాలని చెప్పి చట్టంలో ఉంది, రాజ్యాంగంలో ఉంది. 10 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ పే కమిషన్ వేయాలని. మనకి రెండో పే కమిషన్, మూడో పే కమిషన్, ఇట్లా 7 పే కమిషన్లు వచ్చాయి. 7వ పే కమిషన్ మొదటి జనవరి 2016 నుంచి అమల్లోకి వచ్చింది. 8వ పే కమిషన్ 10 సంవత్సరాల తర్వాత రావాల్సి ఉండింది. గవర్నమెంట్ చాలా అడమెంట్ గా, అంటే మేము పే కమిషన్ ఇవ్వము, ఇచ్చే ఆలోచన లేదు అని చెప్పేసి పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అడిగిన దానికి సమాధానంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పేశారు, పే కమిషన్ వేసే క్వశ్చన్ లేదు, ఇంకా ఏం ఎగ్జామిన్ చేయట్లేదు అని చెప్పారు. మేము ఈ సర్వింగ్ ఫెడరేషన్స్ కానీ రిటైర్డ్ ఫెడరేషన్స్ కానీ 2024లో ఆగస్టు 12వ తారీఖు ఒక జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం చేపట్టాము. అట్లాగే డెమాన్స్ట్రేషన్ చేశాము 3-4 సార్లు. 2024 సెప్టెంబర్లో ఒకసారి, ఆగస్టులో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి, ఇట్లా కంటిన్యూస్ గా పోరాటాలు చేసి జంతర్ మంతర్ దగ్గర, రామ్లీలా మైదాన్ దగ్గర కూడా చేసి మేము ఎన్నో మెమరాండమ్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, క్యాబినెట్ సెక్రటరీకి మెమరాండం ఇచ్చి పే కమిషన్ అపాయింట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డియర్నెస్ అలవెన్స్ 50% పెరిగిపోతుంది, కరువు భత్యం 50% అయిపోయింది, కాబట్టి మీరు ఈ డిఏని దాంట్లో కలిపి మా కొత్త పే కమిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ స్పందించలేదు. ఇంత లోపల ఢిల్లీలో ఎలక్షన్స్ వచ్చాయి అని చెప్పేసి, ఢిల్లీలో ఎలక్షన్ వచ్చే ముందు జనవరి 12వ తారీఖు క్యాబినెట్ అజెండాలో లేకపోయినా కానీ, సరే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలా, వీళ్ళు అడిగే న్యాయమైన కోరికల్ని మనం ఏదో చేయాలని 8వ పే కమిషన్ జనవరి 12వ తారీఖు అనౌన్స్ చేయడం జరిగింది క్యాబినెట్. కానీ క్యాబినెట్ అనౌన్స్ చేసిన తర్వాత 6 నెలలు అయినా కానీ ఇప్పటిదాకా ఆ 8వ పే కమిషన్ కి చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఇప్పటి వరకు గవర్నమెంట్ నోటిఫై చేయలేదు, ఇంకా చేయలేదు. మేము ఎన్నో మెయిల్ ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, ప్రధానమంత్రి గారికి ఇచ్చాము, క్యాబినెట్ సెక్రటరీకి ఇచ్చాము, అన్ని మంత్రిత్వ ఎంపీలకు ఇచ్చాము. ఎంపీలు కూడా క్వశ్చన్లు అడిగారు, ఏమైంది మీరు పే కమిషన్ వేశారు, చైర్మన్ ఎందుకు నామినేట్ చేయట్లేదు అంటే, జరుగుతుంది, చేస్తున్నామని 6 నెలల నుంచి అట్లాగే డక్లా ఇచ్చేస్తున్నారు. మేము ప్రెషర్ తీసుకొస్తున్నాము, మాకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జనవరి 2026 నుంచి రావాల్సిన పే కమిషన్, ఇంకా పే కమిషనే పని చేయడం మొదలు పెట్టకపోతే, అది పని చేయాలంటే ఎర్లియర్ పే కమిషన్ 18 నెలలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం పైనే పడుతుంది పే కమిషన్ చేయాల్సిన పని. దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకోవాలా, పని చేసి రిపోర్ట్ ఇవ్వాలా, మళ్ళీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలా, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి పే కమిషన్ లో కూడా మాకు 6వ పే కమిషన్ లో 40% బెనిఫిట్ వచ్చింది. అయితే ఆ విషయాలు మాట్లాడదాం. అంటే ముందు అసలు పెన్షనర్లు దేశవ్యాప్తంగా ఎంత ఉన్నారు, రైల్వే రంగంలో ఎంత ఉన్నారు, అసలు ఈ విషయాల వివరాలు ఏంటి?
ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా 1 కోటి మంది పెన్షనర్స్ ఉంటారండి. కోటి దీంట్లో ఒక 69 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఉంటారు. రైల్వేకి 18 లక్షల మంది రైల్వే పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో రైల్వేలో ప్రత్యేకత ఏమంటే 100 సంవత్సరాలు పైపడ్డ వాళ్ళు ఒక 6,000 మంది ఉన్నారు. మహిళలు 5 లక్షల మందికి పైన మహిళలు ఉన్నారు. ఎందుకంటే భర్త పెన్షనర్ చనిపోయిన తర్వాత భార్యకి పెన్షన్ వస్తుంది. అటువంటి వాళ్ళు ఒక 5 లక్షల మంది మహిళా పెన్షనర్స్ ఉన్నారు. అయితే పెన్షన్ అనేది ఇవ్వడము జరుగుతుంది. కానీ దీంట్లో ప్రభుత్వం గమనించాల్సిన విషయం ఏమంటే, ఒక మనిషి మనం ఒక ఇమాజిన్ చేద్దాం, ఒక డ్రైవర్, లోకో పైలట్, ఒక స్టేషన్ మాస్టర్ రైల్వేలో సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళ పిల్లల్ని యావరేజ్గా స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎవరికి మంచి చదువులు చదివించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ కాన్షియస్ ఉంటారు. రైల్వేలో పనిచేసే వాళ్ళు, డ్రైవర్ కానీ, గార్డ్ కానీ, లోకో రన్నింగ్ స్టాఫ్ కానీ, ఏ కేటగిరీలో ఉన్నా 800 కేటగిరీస్ ఉన్నాయి. 800 కేటగిరీస్లో పనిచేసే వాళ్ళు, వర్క్షాప్ స్టాఫ్ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేకపోయారు. వాళ్ళు మంచి ఉద్యోగాల్లో లేరు ఇప్పుడు కూడా. వాళ్ళ పిల్లలు ఇప్పుడు కూడా పెన్షన్ మీద డిపెండ్ అవుతున్నారు. పిల్లలు ఎక్కడో ప్రైవేట్ జాబులు చేసుకుంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ మనకు ఒకప్పుడు రైల్వేలో 23 లక్షల మంది ఉన్నోళ్ళు, 10 ఎంప్లాయీస్ ఉన్నోళ్ళు ఇప్పుడు 10 లక్షల మంది కుదించబడింది. అంటే మీరు ఇప్పుడు లెక్క ప్రకారము 18 లక్షల మంది పెన్షనర్స్ ఉంటే 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ రోజు. మీరు పనిచేస్తున్నప్పుడు 23 లక్షల అంటే నేను పనిచేసేటప్పుడు కాదు, ఒక 2020 85 90 సంవత్సరాల్లో 95లో 23 లక్షల మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ క్యాజువల్ లేబర్స్. 23 లక్షలు ఉన్నదాన్ని కుదించి ఈ రోజు 10 లక్షలకి తీసుకొచ్చారు. ఇంకా ఇప్పుడు 2 లక్షల వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి. 5 లక్షల వేకెన్సీలు ఖాళీ ఉన్నాయని మేము అంటున్నాము. వాళ్ళు 2 లక్షల వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి అంటున్నారు. రిటైర్మెంట్ వేకెన్సీలు ఫిల్అప్ చేయట్లేదు. రిటైర్మెంట్ అయితే వేకెన్సీ ఫిల్అప్ చేయట్లేదు. కొత్త ట్రైన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంత అవుట్ సోర్సింగ్ అయిపోతుంది. 1 కోటి మంది కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేస్తున్నారు. ఈ ఎంప్లాయీస్ తక్కువ చేసి కాంట్రాక్ట్ వర్కర్స్ అంతా అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి పని చేస్తున్నారు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అంటే సేఫ్టీ లాంటి ప్రదేశాల్లో మనం చూస్తున్నాం చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి సేఫ్టీకి సంబంధించిన అంశాల్లో కానీ మిగతా అంశాల్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళు అంత పర్ఫెక్ట్ చేయగలుగుతారా? కొత్త వాళ్ళని పర్ఫెక్ట్ అంటే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు. వాళ్ళే రైల్వేకి డబ్బు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు కొంత డిపాజిట్ చేస్తారు. చేసి వాళ్ళు ట్రైన్డ్ స్టాఫ్ ఉండరు కానీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము అని అంటున్నారు వీళ్ళు. కానీ సేఫ్టీ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేము వ్యతిరేకిస్తున్నాం, అన్ని అవుట్ సోర్సింగ్ చేయొద్దు అని చెప్పేసి. కానీ కూడా అవుట్ సోర్సింగ్ అయిపోతుంది, మోడర్నైజేషన్ అయిపోతుంది. అంటే తేడా అయింది. అవుట్ సోర్సింగ్ ఉంటే లేదు పర్మనెంట్ ఉంటే అట్లా సేఫ్టీలో ఎట్లా? ఇప్పుడు ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీ ఉంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఉన్నాయి. మనకి ప్రతి 3 కిలోమీటర్లకు ఒక లెవెల్ క్రాసింగ్ గేట్ వచ్చేస్తా ఉంటుంది ట్రైన్ లో పోయేటప్పుడు. గేట్ మెన్ ఉంటాడు. గేట్ మెన్ రైల్వే ఎంప్లాయీ ఉంటే అతనికి పెన్షన్ ఉంటుంది జీవితాంతము, లేకపోతే అతనికి ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, అతనికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అతని గ్రాట్యుయిటీ ఉంటుంది, అతని లీవ్ శాలరీ ఉంటుంది. ఇవన్నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయి అతను ఏమైనా తప్పు చేస్తే. కాబట్టి అతనికి బాధ్యత ఉంటుంది. నన్ను కానీ ఉద్యోగంలోని తీసేస్తే నాకు గ్రాట్యుయిటీ రాదు, ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి నాకు పెన్షన్ రాదు, నాకు సెటిల్మెంట్ రాదు, ఇవన్నీ ఆగిపోతాయి. కాబట్టి బాధ్యతతో చేస్తాడు. అదే కాంట్రాక్టర్ అయితే ఆ బాధ్యత ఉండదు. కాంట్రాక్టర్కి నెగ్లిజెన్స్ ఉంటుంది, సరిగ్గా చేయలేరు. కాంట్రాక్టర్ చేపిస్తానంటారు వీళ్ళు, కానీ లేకపోతే కాంట్రాక్ట్ టర్మినేట్ చేస్తామంటారు. కానీ సేఫ్టీ కేటగిరీలో పబ్లిక్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పబ్లిక్ సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. ఈ ఏదైతే ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కానీ కూడా గవర్నమెంట్ పాలసీ, ఎకానమీ మెజర్స్ అని చెప్పేసి, మోడర్నైజేషన్ అని, అవుట్ సోర్సింగ్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా అవుట్ సోర్సింగ్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ కొంత పెరిగే అవకాశం ఉంది, కానీ యాక్సిడెంట్ పెరిగినా కానీ పెరగలేదని చూపిస్తున్నారు ఫిగర్స్. మటుకు తప్పుడు ఫిగర్స్ కూడా చూపిస్తూ ఉంటారు కొన్ని. అయితే ఇప్పుడు మీ పెన్షన్ సమస్యలకు వస్తే, ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అంటే మారుతున్న కాలానికి మారుతున్నట్టు కొత్త పెన్షన్లు, కొత్త రకాల అమెండ్మెంట్లు, అభివృద్ధికరమైన అంశాలు మేము తీసుకొస్తుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు ఈ సంఘాల వాళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తుంది. మేము కొత్త పెన్షన్ స్కీమ్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటంటే, ఇప్పుడు 1 జనవరి 2004 నుంచి ఎవరైతే రిక్రూట్ అయినారో సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ లో, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిక్రూట్ అయినారో వారికి కొత్త పెన్షన్ విధానం అమలవుతుంది అని న్యూ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. న్యూ పెన్షన్ స్కీమ్ లో గ్యారంటీ లేదు, పెన్షన్ కి గ్యారంటీ లేదు. పెన్షన్ కి గ్యారంటీ లేకుండా 1 టైం సెటిల్మెంట్ ఇచ్చేస్తారు. పెన్షన్ కావాలనుకుంటే మన డబ్బు
గవర్నమెంట్ దగ్గర పెట్టాలి, ఆ డబ్బును తీసుకుపోయి ఎక్కడో బయట పెడతారు, మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు, దాని మీద వచ్చిన ఆదాయం మనకు పెన్షన్ లాగా ఇస్తారు. కానీ పెన్షన్ అనేది అసలు గ్యారంటీ లేదు. నో పెన్షన్, న్యూ పెన్షన్ స్కీమ్ అంటే నో పెన్షన్ స్కీమ్ అన్న పెన్షనే లేదు. న్యూ పెన్షన్ స్కీమ్ అంటే నో పెన్షన్ స్కీమ్, పెన్షనే లేదు. అది మన డబ్బే, మనం రిటైర్మెంట్ వచ్చిన డబ్బులో కొంత డబ్బు దాచుకుని మనం పెన్షన్ తీసుకోవాలంతే. కానీ గవర్నమెంట్ 2004 తర్వాత వచ్చిన దాంట్లో ఎటువంటి పెన్షన్, చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. ఎంత 700 రూపాయలు 1000 రూపాయలు పెన్షన్ వస్తే మనకు ఆసరా కింద 2000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్. అతనికి 800 రూపాయలు పెన్షన్ వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి న్యూ పెన్షన్ స్కీమ్ రిటైర్ అయితే అతను ఏం చేస్తాడు? 700 800 ఏం చేయగలుగుతాడు ఆయన న్యూ పెన్షన్ స్కీమ్ లో? ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. 2004 తర్వాత ఏదైతే పెన్షన్ గ్యారంటీ లేదు అని చెప్పేసి చేశారో దాన్ని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన సంఘాలన్నీ, కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకించాయి. ఎన్నో పోరాటాలు, ఎన్నో ధారణా కార్యక్రమాలు చేస్తే గవర్నమెంట్ పట్టించుకోలేదు. 2004 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కంటిన్యూ చేయాలా, న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని మేము కూడా ఎన్నో మెమరాండమ్స్ ఇచ్చాము, జస్టిఫికేషన్ చూపెట్టాము, ఎన్నో మీటింగ్స్ అయ్యాయి. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? న్యూ పెన్షన్ స్కీమ్ కి బదులుగా కొంత దాన్ని ఇంప్రూవ్ చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఒక విధానం తీసుకొచ్చింది. మీరు ధర్నాలంటామా, గవర్నమెంట్ ఆలోచించిందా, ఒత్తిడా? మొత్తానికి అంటే పెన్షన్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చింది. మరి దాంట్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో ఏమైపోయింది? మన దగ్గర నెలకి 10% మనకు వచ్చే జీతంలో రికవర్ చేసి గవర్నమెంట్ 18.5% వేసి ఈ 28.5% ని బయట ఎక్కడో మార్కెట్ లో పెట్టి 25 సంవత్సరాల తర్వాత సగం జీతం పెన్షన్ లాగా ఇస్తారు అని అంటున్నారు. దానికి ఎన్నో కండిషన్లు పెట్టారు. అంటే దానికి మీకు ఎట్లా సగం జీతం వస్తున్నప్పుడు మీకు దానిలో వచ్చిన ఇబ్బంది ఏంటి? మరి ఇప్పుడైతే నా దగ్గర రికవరీ అవుతుంది కదా, ఈ రోజైతే నేను 10% కట్టాలి కదా. పాత పెన్షన్ విధానంలో మా దగ్గర ఏం రికవరీ లేదు కదా. అది లేదా? మేము 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఎవరైతే 10 సంవత్సరాలు సర్వీస్ చేస్తారో ఆయనకు పెన్షన్ వస్తుంది. 10 years సర్వీస్ చేస్తే పెన్షన్ వస్తుంది, మినిమం 10 years చేసి ఉంటే. సో ఆయన 33 ఏళ్ళు సర్వీస్ చేస్తే ఫుల్ పెన్షన్ వస్తుంది. ఫుల్ పెన్షన్ వచ్చినప్పుడు ఆయన నెల నెల ఏం కట్టాడు కదా, జీతం ఏం కట్టాడు. ప్రావిడెంట్ ఫండ్ ఒకటి, ప్రావిడెంట్ ఫండ్ మళ్ళీ వచ్చేస్తుంది, రిటైర్మెంట్ అప్పుడు వచ్చేస్తుంది ప్రావిడెంట్ ఫండ్. ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో 10% రికవర్ చేస్తున్నాడు కదా పెన్షన్ ఫండ్ కింద. రికవర్ చేసి వాళ్ళు 18% ఇచ్చేది 18.5% ఇస్తున్నారు. ఈ 28.5% ని తీసుకెళ్లి ఎక్కడో పెట్టి 25 సంవత్సరాల తర్వాత సగం జీతం పెన్షన్ లాగా ఇవ్వడం అనేది అది అంత ఎకనామిక్ గా ఒక సామాన్యుడికి అంతుపట్టింది. దీంట్లో ఉన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో. సో దానికోసమని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కి కన్వర్ట్ కమ్మని ఆప్షన్స్ అడిగారు, డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఇంకా విధి లేక ఎంప్లాయీస్ అందరూ సరే ఎన్పిఎస్ నో పెన్షన్ స్కీమ్ కన్నా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కొంచెం బెటర్ కదా మనకి అని ఆప్షన్స్ ఇస్తున్నారు. కొన్ని లక్షల మంది ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చారు, 15 లక్షల మంది దాకా ఇచ్చినట్టున్నారు ఆప్షన్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పటి వరకు ఆప్షన్ ఇచ్చారు. దానికి చాలా ఉద్యమం జరుగుతుంది. ఈ కేంద్ర ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని, మాకు గ్యారంటీడ్ పెన్షన్ ఉండాలా. వాళ్ళు ఏమంటారా, మీ గ్యారంటీ పెన్షన్ ఇచ్చాం కదా అని అంటారు. మీరు అడిగినట్టే గ్యారంటీ పెన్షన్ గ్యారంటీ, కానీ సబ్జెక్ట్ టు మన రికవరీ 10% మన జీతంలో కట్ చేస్తాడు. అంటే పెన్షన్ సంబంధించిన దాంట్లో పెన్షన్ హక్కు అని కానీ గతంలో 1983 సంబంధించి మీ పెన్షనర్లకు సంబంధించి ఒకటి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు కూడా ఇచ్చింది కదా. ఏంటి ఆ తీర్పు ఏం చెప్పింది, ఆ వివరాలు ఏంటి? ఇప్పుడు మనకి 1947 నుంచి పెన్షన్ విధానం అమల్లో ఉంది. పే కమిషన్లు వస్తుంది, పెన్షన్ వస్తుంది. కానీ మనకి పెన్షనర్స్ కి అప్పటి రోజుల్లో ఎట్లా ఉండిందంటే తక్కువ పెన్షన్ వచ్చేది. ఈ 10 సంవత్సరాలకు ఒకటి పే కమిషన్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. నేను రిటైర్ అయిన రోజు ఎంత పెన్షన్ వస్తుందో అదే పెన్షన్ జీవితాంతం వచ్చేది. డియర్నెస్ అలౌన్స్, కరువు భత్యం ఉండేది కాదు, వేరే అలౌన్సెస్ ఉండేది కాదు. పెన్షనర్ చనిపోతే భార్యకి పెన్షన్ వచ్చేది కాదు, పెన్షనర్ చనిపోతే భార్యకి ఏమీ ఆదాయం ఉండదు. అటువంటివన్నీ ఉండింది. అయితే తర్వాత మనకి 1982లో డిఎస్ నకారా అని చెప్పేసి ఆయన డిఫెన్స్ లో ఆఫీసర్గా ఉన్నారు, రిటైర్ అయ్యారు. ఆయన ఒక కేసు వేసాడు, ప్యారిటీ ఉండాలా పెన్షనర్ కి, మాకు అన్యాయం జరుగుతుంది. పాత పెన్షనర్ ఈ రోజు రిటైర్ అయిన వాడికి పెన్షన్ కి నాకు ప్యారిటీ ఇదవుతుంది, నా జూనియర్కి ఎక్కువ పెన్షన్ వస్తుంది, నాకు తక్కువ వస్తుంది. నేను కూడా సర్వీస్ చేశాను. పెన్షనర్ అంతా ఒకటే ఉండాలి. పెన్షన్ అనేది పెన్షనర్లు విభజించకూడదు. మీరు కొత్తగా రిటైర్ అయిన వాడికి ఏమో ఎక్కువ డబ్బు ఇస్తున్నారు, నాకేమో తక్కువ ఇస్తున్నారు. కాబట్టి మాకు ఈక్వల్ ఉండాలా, స్టేటస్ ఉండాలా, పెన్షనర్స్ అందరు సమానంగా ఉండాలా. ఇది మనకి ఆర్టికల్ 14లో కాన్స్టిట్యూషన్లో ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం పెన్షనర్ని విభజించొద్దు అని ఉంది.
మీరు విభజించి వేరే వేరే పెన్షన్లు ఇస్తున్నారు మాకు అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో వేసినప్పుడు డిఎస్ నకారా జడ్జిమెంట్లో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 17వ తారీఖు డిసెంబర్ 1982లో ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దాంట్లో ఏమందంటే పెన్షన్ అనేది డెఫర్డ్ వేజెస్, పెన్షన్ అనేది ఇది వేజ్. మీరు 40 సంవత్సరాలు మీ చీము రక్తం కష్టపడి పనిచేసినారు కాబట్టి మీకు బతికినంత కాలం వేజెస్ లాగానే దాన్ని పెన్షన్ అని మార్చారు. మీకు బతికినప్పుడు వేజెస్ ఎట్లా ఇచ్చేవారు, డ్యూటీ చేసినప్పుడు అదే వేజెస్నే పెన్షన్ అని పేరు పెట్టి ఇస్తున్నారు. ఇది మనిషి బతికినంత వరకు సర్వీస్ చేసి బతికినంత వరకు మేనేజ్మెంట్ ఇతని బాగోగులు చూసుకునే బాధ్యత మేనేజ్మెంట్దే అని చెప్పేసి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టులో. ఇంకా చాలా విషయాలు చెప్పారు ఆ సుప్రీంకోర్టులో. పెన్షనర్ భద్రతని, పెన్షన్ అనేది హక్కు, ఈ హక్కుని ఎవరు ఇది చేయలేరు, ఇది ఒక ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి లేదు, మేనేజ్మెంట్ దయాదాక్షిణ్యాలు కాదు అని చెప్పేసి క్లియర్గా సుప్రీంకోర్టులో ఈ ఏదైతే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 21 కానీ ఇవన్నీ కోట్ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 25వ తారీఖు మార్చి 25వ తారీఖు ఒక బిల్, ఫైనాన్స్ బిల్ 2025 అని ఒక బిల్లు ప్రవేశపెడుతూ పార్లమెంట్లో ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్స్ బిల్ అంటే పెన్షనర్కి ఏం సంబంధం, వర్కింగ్ క్లాస్కి ఏదో ఫైనాన్స్ ఉంటాయి, వాళ్ళ గవర్నమెంట్ లావాదేవీలు ఖర్చులు ఉంటాయి, వాళ్ళ బడ్జెట్ ఉంటాయి అని చెప్పేసి అనుకున్నారు. కానీ దాంట్లో దొడ్డిదారిన ఇంకొక బిల్ యాడ్ చేసి దాని పేరు వ్యాలిడేషన్ ఆఫ్ సెంట్రల్ పెన్షన్ రూల్స్, సిసిఎస్ పెన్షన్ రూల్స్ అని 2025 అని ఆ బిల్కి ఒకటి అనెక్సర్ లాగా పెట్టేసి. వ్యాలిడేషన్ వల్ల మీకు వచ్చిన సమస్య ఏంటి? వ్యాలిడేషన్ వల్ల సమస్య ఏమంటే ఇప్పుడు మాకు ఏదైతే 1972 నుంచి పెన్షన్లో అమెండ్మెంట్స్ వచ్చాయి, పెన్షన్ రూల్స్లో అమెండ్మెంట్ వచ్చాయో దాని ప్రకారం మా హక్కులు మాకు ఉంటాయి. పే కమిషన్ వచ్చినప్పుడు సర్వింగ్ ఎంప్లాయీస్తో సరాసరిగా మాకు కూడా డిఆర్ఎస్ అలౌన్స్ వస్తుంది, మాకు కూడా వేజ్ రివిజన్ అవుతూ ఉంటుంది, 10 సంవత్సరాలకి పెన్షన్ కూడా వేజ్ రివిజన్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు వ్యాలిడేషన్ అని ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర డబ్బుని బట్టి లింక్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నాను, పని మనిషిని పెట్టుకున్నప్పుడు నేను 2000 రూపాయలు ఇస్తాను అని పని మనిషిని మాట్లాడుకున్నాను. నేను 1వ తారీఖు వచ్చిన తర్వాత నాకు జీతం రాలేదమ్మా, నీకు జీతం ఇవ్వను అంటే పని మనిషి ఊరుకోదు కదా. అంటే నా ఆదాయాన్ని బట్టి మీకు ఇస్తాము అని లింక్ చేయకూడదు. మీకు ఆదాయం ఉండకపోని పని చేపించుకుంటాను కాబట్టి జీతం ఇవ్వాలి. మీకు ఆదాయం లేదంటే అది మీ అసమర్థత, మీరు కంపెనీ నడపలేకపోతున్నారు, ఇల్లు నడపలేకపోతున్నారు, మీకు ఆదాయం రాలేదు. కానీ మీకు ఆదాయం రాలేదు అని నేను పని చేసిన తర్వాత నాకు జీతం ఇవ్వకుండా అయితే చేయలేరు కదా, నా హక్కు కదా, జీతం అయితే పని చేశాను కదా. అట్లాగే పెన్షన్ అనేది హక్కు. పెన్షన్కి గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు మీకు పెన్షన్ ఇవ్వము అనడం భావ్యం కాదు. గవర్నమెంట్ చేత కానిస్తుంది. అదాని అంబానీలు దోచుకుంటున్నారు దేశాన్ని, కోట్ల రూపాయలు. ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు దేశంలో. మనం ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు కోట్ల రూపాయలు ఫండ్ కలెక్ట్ చేశారు. ఎన్నో రకరకాలు జరుగుతున్నాయి. ఒక కార్మికుడు 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఇదే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఎమ్మెల్యే కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కరోజు చేసినా కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా వాళ్ళు లక్షల రూపాయలు, 1,50,000 పెన్షన్ తీసుకుంటాడు. గవర్నర్లు తీసుకుంటారు, కలెక్టర్లు తీసుకుంటారు, వాళ్ళంతా ఎంప్లాయీస్. ఇప్పుడు పొలిటీషియన్స్ అంతా తీసుకుంటున్నారు కదా. ఇదే పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కళ్ళకి ఉంది కదా. ఎంతమంది పార్లమెంట్ సభ్యులు 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు అయితే 2 పెన్షన్లు వస్తాయి. అవును, వాళ్ళది కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే డిఆర్ఎస్ అలౌన్స్ అది ఇవ్వకుండా ఏదో ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారు. కానీ ఫిక్స్డ్ అమౌంట్ అందరు 2.5 లక్షలు తీసుకుంటారు, ఫుల్ పెన్షన్ తీసుకుంటారు, హైయెస్ట్ పెన్షన్ తీసుకుంటారు వాళ్ళు. అయితే ఒక 4 సంవత్సరాలు 4 సార్లు చేసి 4 సార్లు తీసుకుంటాడు. ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి మళ్ళీ చేస్తే తీసుకుంటున్నారు. కాబట్టి కార్మికుడికి, సామాన్య కార్మికుడు రెక్కల కష్టంతో బతికి ఫ్యామిలీని నడిపిందాక నేను చెప్పిన విధంగా ఎవరైతే మా సామాన్య కార్మికుడు ఉన్నాడో వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోయారండి. ఎంతో మంది, నేను 1000 మందిని చూశాను, 1000 మంది పెన్షనర్స్ చూశాను. నేను 1000 కూడా కాదు, లక్షల మందిని చూశాను. ఒకతను 120, నేను 22 రాష్ట్రాలు తిరిగాను ఇప్పటిదాకా. చాలా మందిని కలిశాను. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని 85 సంవత్సరాలు 90 సంవత్సరాల్లోనే కలిశాను. వాళ్ళకి సన్మానం చేసి మీటింగ్ లో పెట్టి 95 సంవత్సరాలు 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు అతన్ని కూడా కలిశాను. నేను అతను కూడా సన్మానం చేశాను. అతన్ని అడిగాను, మీకు 110 years కదా, మీ కోరిక ఏంటి, మీకు ఏమైంది లైఫ్ లో అంతా సాధించారు కదా అని అడిగాను. 120 సంవత్సరాలు ఏమన్నాడంటే మాకు ఏజ్ రిలేటెడ్ పెన్షన్ అని ఉంది. 80 సంవత్సరాలు వస్తే 20% పెన్షన్ పెరుగుతుంది, 85 సంవత్సరాలు వస్తే 30%, 90 సంవత్సరాలు వస్తే
40%, 95 సంవత్సరాలు అయితే 50%, 100 సంవత్సరాలు అయితే 100% పెన్షన్ పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి. అతను 120 సంవత్సరాలు బతికాడు. అతను ఏమంటాడంటే నాకు 100 సంవత్సరాలకి డబుల్ పెన్షన్ వస్తుంది, కానీ ఇంకో 20 సంవత్సరాలు బతికాను కాబట్టి ఇంకో 20% ఇప్పియండి అన్నాడు. దానికి జస్టిఫికేషన్ ఏం చెప్పాడంటే, నేను 80,000 రూపాయలు 40,000 రూపాయలు నాకు కేర్ టేకర్ కో 40,000 రూపాయలు ఇస్తున్నాను, నాకు హౌస్ కీపింగ్ కి ఇస్తున్నాను, మెడికల్ కేర్ దానికి ఇస్తున్నాను, నర్సింగ్ కేర్ తీసుకునే వాళ్ళకి ఇస్తున్నాను, నేను 3 ఎంప్లాయీస్ పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు బెడ్ నుంచి లేవలేను, నేను ఇంట్లో వాళ్ళు ఎవరు చూసుకోలేరు, నాకు నర్సింగ్ కేర్ అవసరము, అట్లాగే వంట వండడానికి దీనికి కూడా కేర్ టేకర్ అవసరము, ఇవన్నీ పెట్టుకుంటే నాకు 80,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది, నాకు చేతికి ఏం మిగులుతుంది, కాబట్టి నాకు ఇంకో 20% మీరు ఇప్పియండి అని చెప్పి నాకు అడగడం జరిగింది. నేను మినిస్ట్రీలో కూడా చెప్పాను, ఇట్లా 120 years అంటే ఎంతో కోటి లక్షలకు ఒకళ్ళు ఉంటారు, అందరూ ఉండరు, 120 సంవత్సరాలు 1,00,00,000 మందిలో ఒకడు కూడా బతకడు. అటువంటి సమస్యలు ఉన్నప్పుడు పెన్షనర్ కి వచ్చే జీతం అందరూ ఏమనుకుంటారు అంటే, కామన్ మ్యాన్ పెన్షనర్ ఈయనకేం పెన్షన్ వస్తుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలని అరికట్టలేని ప్రభుత్వము పెన్షనర్ కి ఎంత ఇచ్చినా ఏం లాభం, మీరు అక్కడ ధరలు పెంచుతున్నారు, పెట్రోల్ ధరలు పెంచుతున్నారు. ఇప్పుడు మేము డియర్నెస్ అలౌన్స్ అన్నాము, కరువు భత్యం అని అందరికి తెలుసు, కరువు భత్యం 3%, 2% వస్తుంది. ఈ కరువు భత్యం ఫార్ములా 2016లో 2066లో వచ్చింది, ఇది 1966లో వచ్చింది. 1966లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ కరువు భత్యం ఫార్ములా వచ్చినప్పుడు, ఆ కరువు భత్యం ఫార్ములాలో ఈ గ్యాస్ ఎల్పిజి ఎక్కడ లేదు. అప్పుడు మనకు ఎల్పిజి లేదు, కట్టెల పొయ్యి ఉండింది, లేకపోతే మనం బొగ్గు పొయ్యి, కిరోసిన్ తర్వాత వచ్చింది. ఇప్పుడు అందరు ఎల్పిజి వాడుతున్నారు, 100% ఎల్పిజి వాడుతున్నారు, ఎవరు కట్టెల పొయ్యి వాడట్లేదు. చిన్న చిన్న ఊర్లలో కూడా 100% వాడుతున్నారు. అప్పుడు ఇది లేదు, మనకు మొబైల్ ఫోన్ ఇది లేదు, పెట్రోల్ లేదు, అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో అందరు సైకిళ్ళు ఉండేది, గ్రామ్ ఫోన్ రికార్డులు ఉన్నది, ఇప్పుడు టీవీలు అయిపోయినాయి. సో అప్పుడు ధరలు అప్పుడెప్పుడో ఫార్ములా చేశారు, కానీ 1966లో చేసిన దాని లెక్క ప్రకారం ఇప్పుడు కూడా డియర్నెస్ అలౌన్స్ ఇస్తున్నారు. దాంట్లో ఇప్పుడు ఏం లేవు, దాంట్లో ఆ ఫార్ములా గవర్నమెంట్ చేంజ్ చేయలేదు. మనం అడుగుతున్నాం చేంజ్ చేయండి ఆ ఫార్ములా అని చెప్పేసి, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. అదే ఇప్పుడు ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు, అసలు ఏం స్లోగన్స్ తీసుకుర్రు, మీరు ఏం చేస్తారు ఇప్పుడు నెక్స్ట్? మేము ప్రధానమంత్రి గారికి మెమోరాండమ్స్ ఇచ్చాము, ధారణాలు చేసినప్పుడు మెమోరాండం ఇచ్చాము. దీంట్లో మొట్టమొదటిది ఓల్డ్ పెన్షన్ విధానాన్ని ఉంచాలి, దాన్నే అమలుపరచాలి. కొత్త పెన్షన్ విధానం, న్యూ పెన్షన్ స్కీమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రెండింటిని కూడా అమలు పరచకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము 8వ పే కమిషన్ అపాయింట్ చేసి జనవరి 12వ తారీఖు మీరు అనౌన్స్ చేసి ఇప్పటిదాకా చైర్మన్ని కమిటీని వేయలేదు. మాకు జనవరి 1, 2026 నుంచి 8వ పే కమిషన్ అమలు పరచడానికి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇట్లాగే వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ ఏదైతే పెట్టారో 2025 ఫైనాన్స్ బిల్ 2025తో పాటు దాన్ని మీరు ఉపసంహరించుకోండి, అది అమలు చేయకుండా దాన్ని ఉపసంహరించుకొని మాకున్న ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో పెన్షన్ అనేది హక్కు అనేది ఏదైతే ఉందో ఆ పెన్షన్ కొనసాగించండి అని చెప్పేసి అడుగుతున్నాం. ఇవే కాకుండా కూడా ఇప్పుడు లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ లేబర్ కోడ్స్ మీద, అట్లాగే మాకు 18 నెలల కరువు భత్యం అరియర్స్ కూడా రావాల్సింది, అది 18 నెలలు ఇవ్వలేదు కరోనా టైంలో. ఇవే కాకుండా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయాలని, మెయిన్ సీనియర్ సిటిజన్కి సమాజంలో ఒక గౌరవంగా బతకాలా, ఆయన ఆరోగ్యంగా బతకాలా, మెరుగైన వైద్య సదుపాయం అందాలి అతనికి. ఒక సీనియర్ సిటిజన్కి తుది శ్వాస వదిలేటప్పుడు వరకు అతనికి మెరుగైన వైద్య సదుపాయం అందాలా. ఇప్పుడు లైఫ్ స్పాన్ అనేది పెరిగింది, చాలా మంది పెన్షనర్స్ అబో 85 years వాళ్ళు ఉన్నారు, 100 years దాకా ఉన్నారు. ఇప్పుడు నేను 70 years. సో 70 years అంటే నేను నెలలో 20 రోజులు తిరిగినా కానీ తిరుగుతూనే ఉంటాను, ఢిల్లీ వెళ్తాను, బాంబే వెళ్తాను, అన్ని ప్లేసెస్ తిరుగుతూనే ఉంటాను. అంటే మనకి మెరుగైన వైద్య సదుపాయం అందించాలా, మనం హెల్తీగా ఉండగలుగుతాము, సమాజానికి ఇంకా సేవ చేయగలుగుతాం. బికాజ్ రిటైర్ అయిన తర్వాత సమాజానికి సేవ చేసే అవకాశం అనేది దొరుకుతుంది. మేమంటాం వాలంటరీ సర్వీసెస్, మా సర్వీసెస్ వాడుకోండి మీరు, అన్ని మినిస్ట్రీలు అంటాం మమ్మల్ని వాడుకోండి మీరు. రైల్వే హాస్పిటల్లో మేము వాలంటరీ సర్వీస్ చేస్తున్నాం, హాస్పిటల్లో వాలంటీర్ లాగా పనిచేస్తున్నాం. కౌన్సిలింగ్ ఉండదు అక్కడ. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో కౌన్సిలింగ్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, డాక్టర్ టైం వేస్ట్ కాకూడదు, ఒక పారామెడికల్ టైం వేస్ట్ కాకూడదు. మేము దా గ్యాప్ ఫిల్అప్ చేయడానికి మేము పోయి హాస్పిటల్లో కూర్చుంటాం, కొందరు ఒక 25 మంది పోయి హాస్పిటల్లో కూర్చుంటారు, తిరుగుతూ ఉంటారు, వాలంటీర్ ఇది పెట్టుకుంటారు, బ్యాచ్ పెట్టుకుంటారు, ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగుతారు, ఎవరితో మాట్లాడాలంటే డాక్టర్తో మాట్లాడాలంటే
వాళ్ళు ఎన్లైటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, డిపార్ట్మెంటే ట్రైనింగ్ ఇస్తుంది. ఇట్లా పెన్షనర్స్ని మీరు సమాజంలో మంచికి వాడుకోవాలా, వాళ్ళ హక్కుల్ని ఏదైతే మేము హక్కుల్ని సాధించుకున్నామో దాన్ని నిలబెట్టుకోవాలా. ఫస్ట్ మా ఫెడరేషన్స్ చేసేది ఏమంటే, మేము గత 60 సంవత్సరాలుగా కొన్ని హక్కుల్ని సాధించుకున్నాం. ఫ్యామిలీ పెన్షన్, సెకండరీ ఫ్యామిలీ పెన్షన్, ఏజ్ రిలేటెడ్ పెన్షన్, కమ్యుటేషన్. 15 years తర్వాత మా కమ్యుటేషన్ రెస్టోర్ అవుతుంది. మనం ఆ రెస్టోర్ అయ్యేదాన్ని 12 సంవత్సరాలకు చేయమంటున్నాము. ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ 1000 రూపాయలు ఉన్నది 3000 చేయమంటున్నాం. 1000 రూపాయలు ఎప్పుడో ఫిక్స్ చేశారు. ఇట్లాగే మాకు ప్రతి సర్వింగ్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే జీతంలో ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ ఉంటుంది, ఇంక్రిమెంట్ అంటారు దాన్ని, అట్లాగే పెన్షనర్ కూడా ప్రతి సంవత్సరం 1% పెంచండి, 5 సంవత్సరాలకి 5% పెంచండి అని చెప్పి అడిగాం మేము. గవర్నమెంట్ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ పార్లమెంటరీ కమిటీ కూడా రికమెండ్ చేసింది. ఏమన్నారు, పే కమిషన్లు అవన్నీ మీకు అమలు పరుస్తారు, మీరు అడిగిన కోరికలన్నీ. ఆల్రెడీ పార్లమెంటరీ కమిటీ కూడా రికమెండ్ చేసింది. మీరు అడిగినట్టు మేము పార్లమెంటరీ కమిటీ వేసాము, కమిటీ రికమెండ్ చేసింది. పే కమిషన్ కూడా రికమెండ్ చేస్తే మేము ఇంప్లిమెంట్ చేస్తాము. కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని వేరే రకంగా కోత పెట్టాలా, ఒక రకంగా ఏదో చేస్తాము అని నటన చేస్తూ ఇంకో రకంగా కోత పెట్టాలని ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్ అని తీసుకొచ్చేసి మాకు అడ్డుగోడలాగా చేసింది. దీనికి మేము 1 సంవత్సరం ప్రోగ్రామ్స్ కొన్ని పెడుతున్నాము. మానవహారం ఒకటి చేయాలని చెప్పి సెప్టెంబర్ నెలలో, ఆగస్టు నెలలో. అట్లాగే ఇప్పుడు 9వ తారీఖు ఏదైతే 10 కేంద్ర కార్మిక సంఘాలు ఒకరోజు స్ట్రైక్ సమ్మె, ఆల్ ఇండియా సమ్మెకి పిలుపునిచ్చింది. దానికి కూడా ఆల్ ఇండియా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ NCCP ఆధ్వర్యంలో భారతదేశంలో అన్ని పెన్షనర్స్ అసోసియేషన్స్ అన్ని NCCPలో మెంబర్ కానీ కాకపోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్స్ అన్ని కూడా ఈ దేశవ్యాప్త సమ్మె, ఒకరోజు సమ్మెకి మద్దతు తెలుపుతూ మా యొక్క డిమాండ్స్ కూడా దాంట్లో పెట్టాలని చెప్పేసి అడగడం జరిగింది. మాకున్న ఈ పెన్షన్ ప్రొటెక్షన్ ఏదైతే కావాలని చెప్పేసి దానికి కూడా మేము పెద్ద ఎత్తున ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఒకటి చేస్తున్నాము. సుందర విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ దాకా ఒక ర్యాలీ తీసి అక్కడ కేంద్ర కార్మిక సంఘాలతో జాయిన్ అయ్యి వాళ్ళతో కలిసి మా కోరికలు కూడా సాధించాలి. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సర్వీస్ చేసే వాళ్ళు రేపు రిటైర్ అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండొద్దు, బతికినంత కాలం సేఫ్గా ఉండాలా, హెల్తీ లైఫ్ ఉండాలని చెప్పేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండాలా, పెన్షనర్కి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదు, పిల్లల మీద ఆధారపడకూడదు అని చెప్పేసి మేము గవర్నమెంట్కి అపీల్ ఇచ్చాము, మెమరాండమ్స్ ఇచ్చాము, మెసేజెస్ పంపించాము. ఇంకా రిప్లైస్ కూడా మాకేం రావట్లేదు, గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పటిదాకా ఏం స్పందించట్లేదు. ఎవరైనా అఫీషియల్ని కలపాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉంది. మంత్రుల్ని కలవాలన్నా ప్రధానమంత్రి గారిని చాలాసార్లు అపాయింట్మెంట్ అడగడం జరిగింది. అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ అడిగాము, కానీ మెమరాండమ్స్ అయితే ఇచ్చాము, అపాయింట్మెంట్ దొరకలేదు మాకు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ పెన్షనర్స్ అందరూ ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ బిల్లుని గవర్నమెంట్ వాపస్ తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా కూడా మేము, కామన్ పబ్లిక్ ఏమనుకుంటారంటే పెన్షనర్కి చాలా ఇన్కమ్ వస్తుంది అనుకుంటారు. ఇన్కమ్ రాదు, బోనస్లు రాదు, వచ్చే పెన్షన్ సరిపోదు. ఇప్పుడు రైల్వే కన్సెషన్ కూడా తీసేశారు. సీనియర్ సిటిజన్కి రైల్వే కన్సెషన్ ఉన్నది, ఎక్కడన్నా పోవాలంటే 40% కన్సెషన్ పురుషులకి, 50% మహిళలకు ఉండింది. కరోనా తర్వాత అది కూడా తీసేశారు. దాన్ని కూడా రైలు మంత్రికి రిప్రజెంట్ చేశాము, ప్రధానమంత్రికి చేశాము, అది కూడా ఇప్పటివరకు రాలేదు. కాబట్టి పెన్షనర్ సమస్యల్ని పరిష్కరించాలా, ఉన్న హక్కుల్ని గవర్నమెంట్ హరించకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పెన్షనర్స్ అసోసియేషన్స్ మీద ఉంది. కామన్ మ్యాన్ సపోర్ట్ కూడా అడుగుతున్నాం మేము. కామన్ మ్యాన్లో పోయి కూడా, కామన్ పబ్లిక్లో కూడా మీరు కూడా సపోర్ట్ చేయండి మాకు. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక చెడు ప్రచారం చేసింది, పెన్షనర్కి డిఏ ఇస్తున్నాము, 4 సార్లు డిఏ 2% ఎలిజిబుల్ అంటాడు, 2% డిక్లేర్ చేసింది అంటాడు, 2% పేమెంట్ అయిపోయింది అంటాడు. ఈ 4-5 సార్లు పబ్లిసిటీ, పబ్లిక్ ఏమనుకుంటాడు, సార్ అప్పు కబీబీ డిఆరా అని, ప్రతి నెల డిఏ వస్తుందని అనుకుంటాడు. అది రాదు, అది 2% వచ్చేది, చేతికి వచ్చేది ఒక్కసారి. కానీ గవర్నమెంట్ పబ్లిసిటీ ఇచ్చే 4-5 సార్లు ఇస్తుంది. పే కమిషన్ కూడా అంటే పే కమిషన్ అనౌన్స్ చేసినప్పుడు ఒకసారి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చినప్పుడు ఒకసారి, మళ్ళీ అది రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఒకసారి, ఇట్లా అన్నీ చెప్తారు, కానీ వచ్చేది కొంచెమే వస్తుంది చేతికి. కాబట్టి మీ ద్వారా మేము మా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ కానీ, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ కానీ ఈ 9వ తారీఖు జరిగే సమ్మె, దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతూ అందరు భాగస్వాములయ్యి మీ యొక్క సానుభూతిని తెలియజేస్తూ మన యొక్క డిమాండ్స్ని పబ్లిక్లో కూడా తీసుకెళ్లాలా. పబ్లిక్ కూడా సింపతి అనేది రావాలి. పబ్లిక్ సింపతి రావాలంటే మనం ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే, ఎంపీలు వాళ్ళు ఎట్లా పెన్షన్ తీసుకుంటున్నారో అప్పుడైతే డబ్బులు వాళ్ళకి ఇది కావట్లేదు. వాళ్ళు లక్షల రూపాయలు పెన్షన్ తీసుకుంటారు. కామన్ మ్యాన్కి వచ్చేసరికి ఫండ్ లేదు, మాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి మీరందరూ, మాకు అందరికి కూడా, మా క్యాడర్కి కానీ
గవర్నమెంట్ కూడా మీ ద్వారా అపీల్ చేయడం ఏమంటే పే కమిషన్ చైర్మన్ని తొందరగా అనౌన్స్ చేయండి, పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా నోటిఫై చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. ప్రజలారా విన్నారు కదా, సీనియర్ సిటిజన్లుగా గతంలో తమ జీవితాన్నంతా దేశ సేవకై ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన వాళ్ళను గౌరవించుకోవాల్సిన అవసరం అయితే భారతదేశానికి ఉంది. వాళ్ళకు హక్కుగా రావాలి, అది ఇది జాలితో రావాల్సింది కాదు. వాళ్ళ హక్కుగా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 ఆధారంగా కానీ అనేకమైన హక్కుల ద్వారా హక్కుగా రావాల్సిన ఈ పెన్షన్ కానీ సౌకర్యాలు కానీ గౌరవం కానీ దానికోసం వాళ్ళు ఈ ఏజ్లో కొట్లాడాల్సిన పరిస్థితి, ఫైటింగ్ చేయాల్సిన పరిస్థితి, ధర్నాలు చేయాల్సిన పరిస్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. మరి ఈ ప్రభుత్వాలు అందరికీ జన ప్రభుత్వాలు అంటున్నాయి. మరి అలాంటప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ కనిపించట్లేదా అని ప్రశ్న మాత్రం వస్తుంది. వాళ్ళు మాత్రం న్యాయబద్ధమైన ఒక డిమాండ్ అయితే చేశారు. మరి దానికి సంబంధించి మీరేమంటారు కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.